బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాష్ట్ర యువ నాయకుడు మనతో పాటు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, నిన్న పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర మంత్రి అయిన సిఆర్పి పాటిల్ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? నమస్కారం అండి. ఇది మొన్న లోకసభలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 బిల్లులో అమరావతి రాజధాని అనే అంశాన్ని చేరుస్తూ ఒక అమెండ్మెంట్ బిల్లు జరుగుతూ ఉంది. చేస్తున్నటువంటి చర్చలో భాగంగా ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆయన సిఆర్ పాటిల్ కాదు, లయర్ పాటిల్ అవగాహన రాహిత్యంతో కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఒక కేంద్ర మంత్రి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టసభ అది. ఆ చట్టసభల్లో ఏది మాట్లాడన్నా వాళ్ళ యొక్క పార్టీ విశ్వసనీయత, ప్రభుత్వ విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సిఆర్ పాటిల్ గారు, లయర్ పాటిల్ గారు ఏ రకంగా మాట్లాడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని? అసలు ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లకు సంబంధించినటువంటి 80,000 చిల్లర కోట్లు డిపిఆర్ ఉన్నది. ఖర్చు అయింది 94,000 కోట్ల రూపాయలు. దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అది. దాదాపుగా ఎన్ని వందల కిలోమీటర్లు, దాదాపు 203 కిలోమీటర్ల టన్నెలింగ్ ఉంది, 1,530 కిలోమీటర్ల కెనాల్స్ ఉన్నాయి, అనేక ప్రెజర్ పంప్స్ ఉన్నాయి, తర్వాత 3 రిజర్వాయర్లు, అనేక కంపోనెంట్స్ కలిపితే కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు ఈరోజు తెలంగాణకు ఒక జీవధార. అది ఈ తెలంగాణ భగీరథుడు కేసీఆర్ గారు తన యొక్క జ్ఞానాన్ని, శక్తిని మొత్తం ఉపయోగించి తెలంగాణ ప్రజలకు ఒక వెలుగు నిండాలన్నా, తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక రకం పెద్ద ప్రాజెక్ట్ వచ్చి తద్వారా 1,00,000 ఎకరాలకు, దాదాపు 40 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు వల్ల దాదాపుగా 20 లక్షల ఎకరాల ఆయకట్టు, కొత్త ఆయకట్టు, 3 లక్షల చిల్లర కొత్త ఆయకట్టు, 17 లక్షల చిల్లర స్థిరీకరణ సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు ఇంత పెద్ద ఎత్తున వేగవంతంగా అభివృద్ధి చేసి దాన్ని ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి ఈరోజు దేశంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో ప్యాడీ ఉత్పత్తుల్లో ఈరోజు తెలంగాణ నంబర్ 1 రాష్ట్రం అయిందంటే దానికి కారణము కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టడం వల్ల కాదా అని అడుగుతా ఉన్నాయి. కదా, నీ కేంద్ర ప్రభుత్వమే కదా. నిన్నగాక మన ఇచ్చినటువంటి ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే ఉందో ఆ సర్వేలోనే నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పార్లమెంట్కి సమర్పించిన సర్వేలోనే చెప్పింది కదా. ఇది తెలంగాణ రాష్ట్రంలో 2014లో 1,31,31,30,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం 2,20,00,000 ఎకరాల సాగు విస్తీర్ణానికి పెరిగింది 2023 వరకు. అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సందర్భంలో దాదాపుగా 90 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు విస్తీర్ణం జరిగింది సాగునీటి రంగంలో. నీ లెక్కలు కాగు లెక్కలు చెప్తా ఉన్నాయి, నీతి ఆయోగ్ లెక్కలు చెప్తా ఉన్నాయి, సోషియో ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది, ఆర్థిక సర్వే చెప్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లా మాట్లాడతారు లయర్ పాటిల్ గారు? నీ కేంద్ర ప్రభుత్వ సమస్యలకు కొనియాడాయి. నీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆ ప్రాజెక్ట్ని కొనియాడారు. ఆనాడు ఉన్నటువంటి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అయినటువంటి మసూద్ గారు కొనియాడారు. ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ గారు కొనియాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొనియాడారు, ఆ ప్రశంసించారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు అక్కడ విజిట్ చేశారు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని. ఎంతోమంది ఇంజనీర్ల బృందము, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల సమస్యలు ఆ ప్రాజెక్ట్ని ప్రశంసిస్తే ఎట్లా మాట్లాడతారు? అబద్ధాలు ఎట్లా వల్ల వేస్తారు మీరు? అన్నట్లనే గతంలో దేశ ప్రధానమంత్రి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు బెస్ట్ ప్రాజెక్ట్ అన్న ప్రధానమంత్రి, మళ్ళీ గతంలో మంత్రులు కూడా, సెంట్రల్ మంత్రులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు బెస్ట్ అని చెప్పారు. మరి ఇక్కడ రాష్ట్రంలో నుంచి 2 మంత్రులు ఉన్నారు. మరి ఎందుకు ఆ మంత్రి కామెంట్ చేస్తే ఆయనకు ధీటుగా సమాధానం చెప్పలేకపోయారు పార్లమెంట్లో? బీజేపీ వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి సహాయం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, బీజేపీ ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరో కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా సిఆర్ పాటిల్ గారు అదే మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివిండా కిషన్ రెడ్డి గారు? ఎట్లా మాట్లాడతారండి మీరు? కేంద్ర మంత్రి మీరు కంటే ఒక గౌరవం ఉంది. అందరిలక్క కాదు, మీకు కొంచెం విలువలతో కూడిన రాజకీయం చేస్తారనుకుంటారు. కానీ ఏం మాట్లాడారు రాజ్యసభలో? నేను మాట్లాడేది మీరు. అయినా మా పార్టీ ఫ్లోర్ లీడర్ రాజ్యసభలో సురేష్ రెడ్డి గారు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని చించి
చెడు కూడా ఆడిండు కేంద్ర ప్రభుత్వాన్ని. క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో డిమాండ్ చేసిండు. అది మా పార్టీ యొక్క నిబద్ధత. మీరు తెలంగాణ కోసం మీరు ఏం చేశారండి? ఒక్క ప్రాజెక్ట్ చేసిరా? గతంలో గుజరాత్లో కావచ్చు, నీ నార్త్ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు, బ్రిడ్జిలు కూలిపోయి కొట్టుకుపోయి ప్రజాధనం వృధా అయింది. మరి అక్కడ ఎన్డీఏసీ రాలే ఎందుకు? అక్కడ ఎన్డీఏసీ మాట్లాడదు ఆ సమస్య గురించి. ఓన్లీ తెలంగాణలో ఒక 2 పిల్లర్లు కూలిపోతే దానికి ఒక 200-300 కోట్లు ఖర్చు పెడితే పూర్తయి ప్రజలకు ఉపయోగంలో వచ్చేటువంటి దాన్ని పట్టుకొని, మెడిగడ్డను పట్టుకొని ఈ రకంగా ఎమ్మంగా ఇక ప్రపంచంలో వేరే ఇష్యూస్ లేవు, ఈ దేశంలో ఇది అదొకటే ఉంది అన్నటువంటి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని తక్కువ చేయడం వల్ల కేసీఆర్ గారిని తక్కువ చేసినట్టు, బీఆర్ఎస్ పార్టీని తక్కువ చేసినట్టు. నువ్వు ఎన్ని కుట్రలు ఎన్ని కుప్పిగంతులు వేసినా తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు. వచ్చేది కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు పగటి కలలు కంటా ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఏదో బదనాం చేయాలని. మీరు ఆకాశం మీద సూర్యుని మీద ఉమ్మేసినట్టే మీరు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినా, కేసీఆర్ గారి గురించి మాట్లాడినా. కాబట్టి మీ యొక్క అబద్ధాలని ఎక్కువ రోజులు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాము. మీరు తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ప్రాజెక్టు మీరు చేశారండి? ఒక్కటంటే ఒకటి తీసుకొచ్చారండి మీరు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందండి? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైందండి? ఐటీఆర్ ప్రాజెక్టును ఉన్నటువంటి ఐటీఆర్ ప్రాజెక్టును రద్దు చేసి ఈరోజు లక్షల మంది నిరుద్యోగ యువత పొట్టకొట్టింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఈరోజు మోడీ ప్రభుత్వం. దాని గురించి మాట్లాడండి. తెలంగాణకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా మీరు చకాచకా మీరు ప్రాజెక్టులు ఇస్తూ ఉన్నారు, జాతీయ హోదా ఇస్తూ ఉన్నారు, వేల కోట్ల రూపాయల నిధులు వరదలు పారిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి కిషన్ రెడ్డి గారు తెలంగాణ నిజంగా రికార్సైనటువంటి తెలంగాణ బిడ్డవైతే, తెలంగాణ గడ్డం మీద పుట్టినటువంటి పౌరుషం ఉన్నటువంటి నిజమైనటువంటి వ్యక్తి అయితే తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడు. నువ్వు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గురించి మాట్లాడి నువ్వేదో తక్కువ తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి నువ్వేదో తెలంగాణకు ద్రోహం చేయకు, అన్యాయం చేయకండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ చూడండి, మీరు బాగా చూడండి. గత 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణని తక్కువ చేసి చూపిస్తారు. కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ, చావు నోట్లో తలబెట్టి సాధించిన కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపిస్తే తెలంగాణ ప్రజల్లో మీకు చులకన ఎదురవుతుంది. మీరు చిన్నగా అయిపోతారు, మీకు పుట్టగతులు ఉండవు, రాజకీయంగా మీకు బొందబెట్టడం ఖాయం అని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాయి 2 పార్టీలకు. రైట్. చివరిగా చెప్పండి, ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీ సమావేశాలలో మంత్రి పొంగిలేటును భుజాలపైన ఎక్కించుకొని మాట్లాడే వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వవలసిన అవసరం వస్తుంది? ఇక్కడ కొంతమంది ఆరోపణలు మంత్రి మీద చేస్తుంటే ఈ మంత్రి రాజీనామా చేయడు, కావాలని ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతురు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల పైన ఫైర్ అయ్యారు. అంటే మీరు చెప్తే ఉండాలి, మీరు లేకపోతే దిగిపోవాలా అని చెప్పేసి కూడా మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చూడండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వేరు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. కానీ వేరు కాదు, వారిద్దరూ ఒకటే. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున లక్షల ఎకరాల భూ మాఫియాగా వాళ్ళు అవతారం ఎత్తుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో 22A పెట్టారు. మేము వచ్చిన వెంటనే తొలగిస్తామని చెప్పిండ్రు. మీరు చూడండి, రెవెన్యూ రికార్డులు చూడండి, దాదాపు 1 కోటి ఎకరాల భూమిని ఈరోజు 22A పెట్టారు నిషేధిత జాబితా. ఎందుకు? బెదిరించడం కోసం, భూ యజమానులు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రాయించుకోవడం కోసం. ప్రతిరోజు కోట్ల రూపాయల దందా నడుస్తూ ఉంది. దాంట్లో ఇద్దరికి, రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 50-50 షేర్ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి మీద చర్యలు తీసుకుంటే, ఆయన క్యాబినెట్ నుంచి తొలగిస్తే ఆ వాటా ఆగిపోతుంది. కాబట్టి వచ్చేటువంటి నిధులు ఆగిపోతూ ఉన్నాయి. కాబట్టి వచ్చినటువంటి నిధుల నుంచి ఢిల్లీకి పంపడం తక్కువ అవుతుంది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నికేసుకొస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కంపెనీ అనేది ఈరోజు తెలంగాణ పాలిట ఒక ఈస్ట్ ఇండియా కంపెనీగా మారిపోయింది. తెలంగాణ ఖనిజ సంపదని, తెలంగాణ వనరులని, తెలంగాణ సంపద మొత్తం కూడా దోచుకున్నటువంటి ఆ 2 కుటుంబాలకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయము. రాఘవ కంపెనీ చూడండి, మీరు ఒకసారి చూడండి, తెలంగాణ రాకటే ముందు దాని యొక్క యాక్టివిటీ చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం రాకటే ముందు దాని యాక్టివిటీ చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో చూడండి, ఎక్కడికి వెళ్ళినా రాఘవ కంపెనీకి సంబంధం ఏముంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాళ్ళు దూరపు బంధువులు, ఆయన బంధువులు కావచ్చు, దూరపు బంధువులు, వాళ్ళు బిజినెస్ చేస్తే తప్పేంటి? ఈయనను ఎందుకు మధ్యలో లాగడం ఏంటికి మంత్రి గారిని అని చెప్పేసి కూడా ఆయన నిండు సభలో చేసిండు ఇలాంటి వ్యాఖ్యలు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను విన్న అసెంబ్లీలో వారు మాట్లాడినటువంటి మాటల్ని నవ్వి పొరుగుదురు కాక నాకేమిటి అన్నట్టు వారి యొక్క వ్యవహారం ఉన్నది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్వయాన కుమారుడు, కన్న కుమారుడు, కట్టుకున్న భార్య, తోడబుట్టిన సోదరుడు, వీళ్ళందరూ ఆ కంపెనీలో డైరెక్టర్లు ఉన్నారు. దూర బంధువులు ఎట్లయితారండి? బుద్ధి ఉండాలి కదా, కనీసం అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చినప్పుడు, ఒక మంత్రి నోటి నుంచి వచ్చినప్పుడు కనీసం ఒక సోయితో మాట్లాడాలి కదా. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు కదా, ఇవి లేవర్ అవుతారని, నాకు మమ్మీ అవుతుందని, డాడీ అవుతాడని, తమ్ముడు అవుతాడని చెప్తారు కదా. దూర బంధువులు అవుతారా? నాకు తెలిసి మానవ సంబంధాలను కూడా వీరు ఈ రకంగా దూరం చేస్తూ ఉన్నారు. సొంత కన్నుకున్న కొడుకు, కట్టుకున్న భార్య, తోడబుట్టిన తమ్ముడు వీళ్ళందరినీ దూరపు బంధువులుగా చిత్రీకరించేటువంటి ఒక నీచమైనటువంటి కుసంస్కృతి వీళ్ళది, కాంగ్రెస్ నాయకులది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ సెంటర్లో గతంలోనే ఇక్కడ ప్రధానమంత్రి ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు ఇది బెస్ట్ ప్రాజెక్టు అని చెప్పిన ప్రధానమంత్రి చెప్తుంటే ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు మాత్రము ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కుంభకోణం అయిందనడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఇక్కడ ఆయన అడగడం అనేది జరిగింది. అంటే అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పేదల భూములన్నీ లాక్కోవడమే వీళ్ళిద్దరు పెట్టుకున్న ఒక జెండా అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాబోయే రోజులలో ఇక్కడ రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.